మీరేం చూస్తున్నారు? నా కస్తూరి పక్కన నించడానికి వీళ్ళు ఎవరికి అర్హత లేదు. రే డాక్టర్, నా కస్తూరి మనసు గెలిచి తన పక్కనే నించున్నావు కదా, ఇప్పుడు నీ గత ఏమైంది చెప్పు. మురళికి చెప్పురా. మురళిగాడికి అర్థమైనా చెప్పు చెప్పు. రే కమల్, ఇక్కడేం చేస్తున్నావురా? నిన్ను ఆ రోజే కస్తూరికి చెప్పాను రా, కానీ తనే నమ్మలేదు. రాస్కల్, ఈ రోజు నిన్నేం చేస్తానో చూడరా. ప్లీజ్ అన్నా, ఏం చేయొద్దన్నా. కస్తూరి అంటే నాకు ప్రాణం అన్నా. తను నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంక నాకుంటే ఎవరుంటారన్నా చెప్పన్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఏ తప్పు జరగలేదన్నా. కస్తూరి నా లోకం అన్నా. తను లేకుండా నేను ఎలా ఉంటానన్నా చెప్పన్నా అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరి అంటే నాకు చాలా ఇష్టం అన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా కస్తూరి తప్పితే నాకు ఇంకెవరూ తెలియదన్నా. అన్నా ప్లీజ్ అన్నా, కస్తూరిని వదిలేయన్నా. అన్నా ప్లీజ్ అన్నా. లెగవరా, ముందు కళ్ళు తుడుచుకో. వీడు అర్థం కావడం లేదే. వీడిని నమ్మచ్చా? తెల్లవారిని ఈ విషయం ముందు కస్తూరితో చెప్పాలి. పోరా. ఎవరిచ్చి పంపించారు? అక్కే ఇచ్చింది. అక్క? సరే నువ్వు వెళ్ళమ్మా. ఏంటి డాక్టర్ సగం మందుకి ఎంత పంపేశారు? అటువంటిదేం లేదమ్మా, మెడికల్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇందులోకి మందెక్కించేటప్పుడు కొంచెం గాలి ఉంటుంది. ఆ గాలితో పాటే మనం ఎవరికైనా ఇంజెక్ట్ చేశామంటే దానివల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్లే డాక్టర్లందరూ ఆ గాలిని బయటికి తీసేసి ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? అలాగా, ఇందులో అంత కాదుందా? నువ్వు చదివిన మెడిసిన్ మిగతా వాళ్ళ ప్రాణం కాపాడుతుంది. నువ్వు చెప్పినట్టు నీ ప్రాణం తీస్తుంది.